యేసుక్రీస్తు ఘనమైన నామమునకు స్తోత్రములు. మహాగణుడు, మహోన్నతుడు, మహోన్నత స్థలంలో నివసించేవాడు, పరిశుద్ధ స్థలంలో ఆరాధించిన దేవుడు ఇచ్చుడవుతుంది. మీ పాదల స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా, మా కొడుకు ఈ లోకానికి వచ్చారు, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకంలో అనేక శ్రమలు, నిందలు, అవమానాలు పొందుతూ వచ్చారు. దేవ, మమ్మల్ని రక్షించుకోవడానికి యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఈ లోకానికి లోకరక్షకుడుగా మీరు రావడం జరిగింది. దేవ, మరి యేసు రక్తం ద్వారా ప్రతి పాపం కడగబడము అలాగబట్టి వచ్చింది. 1 పత్రిక 1 వచ్చింది. ఇవాళ తండ్రి మరి సమయంలో ఉన్న కుటుంబంలో మరి బర్త్డే బర్త్డే మీటింగ్కి తండ్రి మరి ఆహ్వానించారు. అంత స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవ, మరి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. కుటుంబంలో మీరు దేవ మరి ఇక్కడ మాట్లాడే మాటలు మీరు నాలో ఉండి మాట్లాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. నన్ను ఒక సాధనగా, ఒక పూరగా నన్ను వాడుకోమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దేవ, మరి నా పెదవులు, నా గొంతును తాకు దేవ, మరి మీ దయగల మాటలు నాకు అందించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. మీ మరణ భూస్థాపన పునరుద్ధాన శక్తి నా మీద ఉంచండి, పరిశుద్ధాత్మ శక్తి నా మీద ఉంచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఈ గృహానికి మేలు కలుగు మాటలు ఇక్కడున్న కూర్చున్న వారికి దేవా ఆశీర్వాదకరమైన మాటలు దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. రక్షణ లేదు, రక్షణ మారు మనసు పాపక్షమాపణ అనిపించాలి. యేసుక్రీస్తును అంగీకరించి హృదయం చేసుకున్నట్టుగా సహాయం చేయండి. సమయంలో దేవ మరి పాపను బట్టి జస్సుని బట్టి స్తోత్రములు మరి తల్లి బర్త్డే సందర్భంగా జ్ఞాపకం చేసుకున్నాము. సంవత్సరం అంతా మీరు కాపాడుకొచ్చారు. తల్లి మరి ఆరోగ్య విషయంలోను దేవ మరి ఆహార విషయంలోను తల్లి వాతావరణ విషయంలోనూ మీరు చేసిన మేలు బట్టి స్తోత్రములు. మీ కాపుదల ఉంచినందుకు స్తోత్రములు. ఇంటి మీద తల్లి మీ దృష్టి ఉంచినందుకు స్తోత్రములు. చేసిన మేలు బట్టి మేము ఆశీర్వదించుకుంటూ కొంత సమయంలో వాక్యం చూసుకొని దేవ మరి ఈ బర్త్డే కార్యక్రమాన్ని మీకు అప్పగిస్తూ ఉంటున్నాం తండ్రి. మరి నడిపించుకొని మీ సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వచ్చున్నాను తండ్రి. పాట సంఖ్య 65. శివన్ పాట పుస్తకం నుండి పాట సంఖ్య 65. పాత పుస్తకంలో 65. 12 చరణాలు ఉన్నాయి. అన్ని పాడము. అలాగే మొదటి చరణం తర్వాత 10వ చరణం మాత్రమే పాడుతున్నాం. దేవునికి స్తోత్రము గానము చేయట మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. యెరూషలేమును యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేమును యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి
గడ్డిని పశువులకు మునిపించును. పర్వతములలో గడ్డిని పశువులకు మునిపించును. అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పిల్లలనాశీర్వదించియు బలపరచని గుమ్మముల్. పిల్లలనాశీర్వదించియు బలపరచని గుమ్మముల్. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనుంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పోదా మత్తయి సువార్త మత్తయి సువార్త 19వ అధ్యాయం. కొత్త నిబంధన మత్తయి సువార్త 19వ అధ్యాయం 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం అందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని బిగ్గరగా తేటగా చదువుతాం. అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన చేయవలనని కొందరు చిన్న పిల్లలను ఆయనతో తీసుకొని వచ్చి ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని ఆయనతో రాని పరలోక రాజ్యము ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడి నుంచి లేచిపోయారు. ప్రభు వాక్యాన్ని దీవించిన ప్రార్థన చేసుకున్నాం. తలలో ఉంచండి. మా ప్రియమైన తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పాద స్తోత్రములు చెల్లిస్తా ఉంటున్నాం. చదివిన లేఖన భాగాలు బట్టి స్తోత్రములు. దేవా, మీ మాకు మాకు అందించండి. దేవ, నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నేను పుస్తకాలకు ఆసక్తి నా మీద ఉంచి దేవ మీ నోటి కొరగా నన్ను వాడుకోండి. దేవ, నా పేదలు కొంచెం తాకుముట్టు మనసులో స్వార్థ మరుపరిచి మీరే ఘనతామను పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. చదివిన భాగాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు భూలోకంలో ఉన్నప్పుడు అక్కడ ఆయన మరి కొంతమందిని స్వస్థపరుస్తూ వెళుతూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో 2024వ సంవత్సరం కిందట ఆయన భూమి మీద అనేక అద్భుతములు, ఆశ్చర్యక్రియలు, మహత్కార్యములు చేస్తూ వచ్చాడు. అనగా కుంటివారిని, గుడ్డివారిని, ఉచితలు గలవారిని, చాంద్రపు రోగులను, చోటి వారిని, తర్వాత చనిపోయిన వారిని లేపుతూ వచ్చాడు. ఇలాగా యేసుక్రీస్తు ప్రభుల వారు
ఆయన స్వస్థపరచు దేవుడు. అలాగే మానవునికి రక్షణ కలగజేసే దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకం వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునే ఉన్నది. కనుక 1 తిమోతి 1:10 మరి ఆ మాట రాయబట్టి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకం ఉన్నప్పుడు ఆయన అనేక అద్భుత కార్యములు చేస్తూ వచ్చాడు. అందుకే ఈ పరిశుద్ధ గ్రంథము ఒక అద్భుత గ్రంథం, అన్ని అద్భుతాలే. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అంశాలన్నీ చాలా అద్భుతాలు రాయబడుతూ వచ్చాయి. మనం ఎన్ని ఏళ్ళు ధ్యానించినా మనకు యుగం సరిపోదు, ఒక అక్షరం ధ్యానించినా సరిపోదు. కనుక ఇక్కడ రాయబడిన అంశము సుదీన భాగాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 13:13-14 కొంతమంది పిల్లలను తీసుకొస్తూ ఉంటున్నారు తల్లిదండ్రులు. దీనికి యేసు పోతున్నారా, పిల్లలను ఆశ్రయిస్తే మన పిల్లలకు మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, పిల్లలు మంచిగా చదువుకుంటారు, ఏదో వాళ్ళు కలిగిన ఆశను బట్టి ఏం చేస్తున్నారు వాళ్ళు. కొందరు చిన్నపిల్లలు ఆయనకు తీసుకొని వచ్చిరి. ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దింపక యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని ఆయనకు రాణియుడి పరలోక రాజ్యము ఇలాంటి వాడిది. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం అంట. నేను చూస్తూ వచ్చాను, చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. మరి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బలము లేని వారితో, తర్వాత హోదా లేని వారితో ఎక్కువగా ఉండేవాడు. మీకు ఇంకా అర్థం కావాలంటే ఆయన ఎక్కువగా బీదల చెంతకే వెళ్ళి సువార్త ప్రకటించినాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. ఆయన ధనవంతుల దగ్గరికి ఎక్కడే కానీ పోయినట్టు లేదు. ఒకవేళ పోయినా మరి ఆ మాటలు ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువు వారు బీదల చెంతకే పోయాడు. తర్వాత యేసుక్రీస్తును అంగీకరించక లోకంలో పాపంలో ఉన్న వారి దగ్గరకే వెళుతూ వచ్చాడు. అలాగా బలము లేని, హోదా లేని, తర్వాత మరి ఎవరు దిక్కు లేని పరిస్థితుల్లో ఉన్న వారి దగ్గరికే వెళ్తూ వచ్చాడు. అటువంటి వారి ఇళ్ళకే వెళ్తూ వచ్చాడు. మేము ఇక్కడికి వచ్చినాక ప్రార్థన చేస్తూ వచ్చాం, ప్రభువా మేము యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఆయన బీదల దగ్గరికి పోయాడు, ఆయన ఏమి లేని వారి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడ మేము పరిచర్య ప్రారంభించేటప్పుడు అట్లే అనుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా మేము డబ్బున్న వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి మేము పోం, మీరు ఏ విధంగా బీదలకు సువార్త ప్రకటించారో అదేవిధంగా మేము ఏది ఆశించకుండా దేవుని యొక్క సువార్తను ధారాళంగా ప్రకటించేటప్పుడు మేము ఎవరైతే లేక ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తాం ప్రభా, ప్రార్థన చేస్తూ వచ్చాం. సరే, ఏదో విధంగా దేవుని యొక్క సువార్త ప్రకటించబడతా ఉంటున్నారు. ఇక్కడ చిన్న పిల్లలను దేవుడు చాలా ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. తర్వాత వారి మీద చేతులుంచి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఇక్కడ కొందరు చిన్నపిల్లలను ఆయనతో తీసుకొని వచ్చిరి. చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని ఆయనతో తీసుకున్నాడు. పరలోక రాజ్యం ఇలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి వారి మీద చేతులుంచి ప్రార్థన చేశాడు. చేతులుంచి ప్రార్థన చేయుట చాలా మంది మరి గొప్ప గొప్ప సేవకులు వచ్చినప్పుడు, గొప్ప గొప్ప వాక్య పరిచయం చేసేటోళ్ళు వచ్చినప్పుడు మన పిల్లలు ఏం చేస్తాం, మనం ఆయన చేయి పెడితే బాగుంటుంది, ఆయన చేయి పెడితే బాగుంటుంది. ఎందుకు? దేవునికి వాక్యం చెప్పేవాడు, తర్వాత దేవుని చేత బోధింపబడేవాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు, తర్వాత దేవుని నామమున ప్రార్థన చేసి మరి ప్రార్థన చేస్తే స్వస్థత కలిగించే శక్తి ఆయన దగ్గర ఉందని ఏం చేస్తాము, ఆయన చేయబెట్టి మన పిల్లలకు ఏం చేస్తాం, పిల్లలు ఆయా ప్రార్థన చెయ్యా, నా పిల్లల చేయబెట్టి అని అడుగుతాం. అలాగనే యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్తూ ఉంటే చిన్న పిల్లలను తీసుకొచ్చారు ప్రార్థన చేయించుకోవడానికి. తర్వాత తల మీద చేయించి యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ వారు పిల్లలకు ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఈ విధంగా మేము కూడా
మరి నాకు తెలియదు, నేను వస్తాను తిరుపతి నుండి, మరి మధ్యాహ్నం ఫోన్ చేసి ఇట్లా పని అని, సరే వెళ్దాంలే అన్నప్పుడు ప్రభా మేము అక్కడికి వెళ్ళాలి, మరి ఎట్లా ప్రభా అన్నప్పుడు, ప్రభు ఈ వాక్యము నేను డ్రైవింగ్ చేసుకుంటూ వస్తూనే ధ్యానిస్తూ ఉంటున్నా, నాకు టైం లేదు వచ్చి ఇక్కడ మళ్ళీ అక్కడ మందిరం చూసుకోవాలా అని చెప్పి సరే అని డ్రైవింగ్లో ధ్యానం చేసుకుంటూ వస్తున్నప్పుడు వచ్చిన గుర్తు చేసాడు ప్రభు, చిన్నపిల్లలను ఆశీర్వదించుకుని ఎక్కడ ఉంది అని ధ్యానించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మరి చిన్న పిల్లలను దీవిస్తూ ఉంటున్నాడు. ఆశీర్వాదం అంటే ఎవరికైనా ఇష్టమే కదా. చూద్దాం. ఆదికాండం 21వ అధ్యాయం. దేవుడు చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకునేవాడు. తర్వాత చిన్నపిల్లల స్వరం కూడా వింటాడట. చిన్నపిల్లలు ఏడుస్తే, ఒకవేళ తల్లి బాగా నిద్రపోతూ ఉంటుంది, పాప ఏడుస్తున్నప్పుడు, అబ్బాయి కానీ పాప కానీ ఏడుస్తున్నప్పుడు ఒక్కోసారి మరి బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటారు. కానీ దేవుడు వారి యొక్క స్వరం వింటూ ఉంటాడంట. చూద్దాం ఇక్కడ 21వ అధ్యాయం, ఆదికాండం 21వ అధ్యాయం. పద్నాలుగవ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి అబ్రహామును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవాడితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసింది. ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగుతుండేది. ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె పొద కింద ఆ చిన్నవాడిని పడవేసి ఏం చేసింది? హాగరు ఆ పిల్లవాడిని ఆ పొద దగ్గర పడేసింది. ఎందుకు పడేసింది? నీళ్ళు అయిపోయినాయి. అక్కడ అబ్రహాం పెట్టిన ఆమెతో పెట్టి పంపించే ఆహారము నీళ్ళ తిత్తిలో నీళ్లు పోసి పంపించాడు. మొత్తానికి ఆహారం అయిపోయింది, నీళ్ళ తిత్తిలో నీళ్లు అయిపోయాయి. నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాడిని పడేసింది. ఎడారిలో నీళ్లు లేకపోతే ఏమైపోతారు? చనిపోతారు. ఇస్మాయిల్ చిన్నతనంలో చిన్న అబ్బాయి ఏం చేసిందో ఆమె ఎత్తుకొని పోయి, ఆహారం అయిపోయింది, నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నది, నీళ్లు కూడా తిత్తిలు అయిపోయాయి. చూడండి ఇక్కడ ఏం జరిగిందో. ఈ పిల్లవాడి చావు నేను చూడలేనని అనుకొని ఇంటి వేద దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చున్నాను. ఏడుస్తూ ఉంటున్నాడు తల్లి. నీళ్ళు తప్పి అయిపోయి ఆ అబ్బాయి ఏడుస్తూ ఉంటున్నాడు. వీళ్ళు బాగా నేను చూడలేనని ఏడుస్తున్నప్పుడు ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చను. చూడండి, దేవుడు ఆ చిన్నవాని మొరను వినేను. ఏం మొర పెట్టుకుంటాడు? చిన్న పాప అబ్బాయి ఏడ్చేది మనకు తెలుసు. ఒకవేళ ఏడుస్తుంటే ఏమంటాం? పాప ఏడుస్తుంది, అబ్బాయి ఏడుస్తాడు అని తెలుసు. మాటల్లో పాపకు ఏడిస్తే ఏమంటాం? పాప ఏడుస్తుంది అంటాం. అంతేగాని పాప ఏం అడుగుతుంది మనకు తెలియదు, ఆమె ఏం అడిగేది మనకు తెలియదు. కానీ చూడు, ఇక్కడ ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చను. దేవుడు ఆ చిన్నవాని మొర వినను. ఏం మొర పెట్టుకున్నాడు ఆ చిన్నవాడు? మాటలే రావు, ఊరికి ఏడ్చేదే. ఏడుస్తూ ఉంటున్నాడు చిన్న అబ్బాయి ఇస్మాయిల్, ఏడుస్తూ ఉంటున్నాడు. ఏడుస్తూ ఉన్నప్పుడు ఏమర్థమైంది దేవునికి? పిల్లవాని మొర భాష దేవునికి అర్థమైపోయింది. ఇప్పుడు పిల్లలు కూడా ఏడుస్తూ ఉంటే తల్లులు కనుక్కుంటారు, ఈ టైంలో ఎందుకు ఏడుస్తుంది పాప? ఓహో, ఆకలి అవుతుంది. ఇలాగా దేవుడు పిల్లల యొక్క మొర వినేవాడుగా ఉంటున్నాడు. చూడండి 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాడిని మొర వినను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేం వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. చూడండి, దేవుడు వాని స్వరము. అంటే పిల్లలు ఏడుస్తూ ఉంటే, పిల్లలు ఏదైనా ఆకలి కొని ఏడుస్తూ ఉంటే వాళ్ళ భాష తెలియదు, మనకు తెలియదు, తల్లికి తెలుసు, తండ్రికి తెలుసు. కానీ ఇంకొకటి, దేవుడికి ఇంకా బాగా తెలుసు.
ఆ నీళ్లు తప్పిగా అవుతాయని చెప్పి దేవుడు వాని స్వరం విని, చూడండి అక్కడ ఏం జరిగిందో. 18వ వచనం, నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వాడిని గొప్ప జనముగా చేస్తానని ఆమెతో అనెను. ఇక్కడ 19వ వచనం, మరి దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. ఎడారిలో నీటి బుగ్గను పుట్టించిన వాడుగా ఉంటున్నాడు దేవాదేవుడు. అనగా చిన్న పిల్లవాడి యొక్క స్వరము దేవుడు వినేవాడుగా ఉంటున్నాడు. చూద్దాం. 147వ కీర్తన, దావీదు కీర్తన 147. దావీదు కీర్తనలు 147 అధ్యాయం. 9వ వచనం తీసినారా? పేజీ నంబరు 529. దావీదు కీర్తనలు 147 అధ్యాయం 9వ వచనం, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఎంత శ్రద్ధ కలిగిన దేవుడు. ఒక్కోసారి పిల్లలకు ఆకలి అయితేనే మనం ఏం చేస్తాం, ఆకలి అయితే సరే మళ్ళీ పెడదాంలే కదా, కొంత నిర్లక్ష్యం చేస్తాం మన పనులలో పడి. కానీ దేవాదేవుడు ఏ పిల్లల మీద శ్రద్ధ కలిగినాడో చూడండి. ఇక్కడ 9వ వచనం, పశువులకును, రెండవదిగా అరుచుచుండు పిల్ల కాకులు. ఎప్పుడైనా గమనించాం మనం, ఎక్కడో కాకులు చెట్ల మీద గూళ్ళు పెట్టుకొని ఉంటాయి. అక్కడ కాకి పిల్లలు ఉంటాయి. ఆ కాకి పిల్లలు తల్లుల కాకులు ఎక్కడో ఆహారానికి వెళ్ళినప్పుడు, అవి ఆహారం దొరకక తిరుగుతున్నప్పుడు ఈ పిల్లలు అరుస్తూ ఉంటున్నాయి. కాకి పిల్లలు అరుస్తూ ఉంటున్నాయి. కాకి పిల్లలు అరుస్తూ ఉంటే ఎవరు వింటున్నారు? చూడండి, అరుచుతున్న కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఎంత శ్రద్ధగా ఉన్న దేవుడు. ఇంకా దేవాదేవుడు చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టపడేవాడు, చాలా బాబు సంతోషపడేవాడు. ఇక్కడ చిన్న పిల్లలు, తర్వాత అరుచు పిల్ల కాకులకు ఆయన ఆహారం అందించేవాడుగా ఉంటున్నాడు. చూద్దాం, వాక్యము చూద్దాం. మత్తయి సువార్త, లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 27వ వచనం, అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించినట్టు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిన దినములలో 8వ రోజున మరి మరియా యేసేపు వాళ్ళు ఏం చేశారు? ధర్మశాస్త్రం చొప్పున పిల్లవాడిని దేవాలయానికి తీసుకొచ్చారు. నేను చెప్తున్నాను, పుట్టినానికి మందిరానికి తీసుకురాండి. ఏం చేశారు? 8వ ఏట అంటే 8 రోజుల పిల్లోని తీసుకొని పోయారు. దేవునింటికి పిల్లలను తీసుకుపోవుట ఏమిటి? దేవుని యొక్క ఆశీర్వాదం. పిల్లలను దేవునింట్లో మేమైతే పిల్లలు పుట్టక మునుపు గర్భంలో ఉన్నప్పుడు సువార్తలు మేము వ్యాన్లు ఎక్కి తిరిగే వాళ్ళం. తర్వాత ఆమెట్ ప్రేయర్ జరిగినా, ఏ ప్రేయర్ జరిగినా మేము సాపుల మీద పండబెట్టాం పిల్లలు. అంటే వాళ్ళు కూడా మనతో కూడా ప్రార్థనలో, ఆరాధనలో ఏకీభవించినట్లు, అంటే మనతో కూడా దేవునింట్లో ఉన్నట్లు. దేవుని యొక్క ఆశీర్వాదం అక్కడనే ఉంది. వీడు ఏరుస్తాలే, పాప ఏరుస్తాలే, జోల ఉడబెట్టరా, పీక పెట్టరా అంటే అది కాదు. ఏడుస్తే కొంచెం బయట ఎత్తుకుపోవాలని మళ్ళీ దేవునికి మళ్ళీ తీసుకుని వస్తున్నారు. తల్లుల పిల్లలు ఎంతో మంది దేవుని ఇంటికి వస్తూ ఉంటున్నారు. కానీ కొన్ని దేవాలయాలు, కొన్ని చర్చిలలో ఏమంటే పిల్లలందరినీ ఇంటగా విడిచిపెడతారు, తర్వాత తల్లిదండ్రులు మాత్రమే వస్తారు. ఇంకా కొందరు ఏం చేస్తారు, వీడు వచ్చిన అల్లరి చేస్తాడు అని చెప్పి ఏం చేస్తారు,
10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చి నాన్న బిస్కెట్ చాక్లెట్ కొనుక్కొని ఇక్కడే ఉండు, నేను తొందరగా వస్తానని పోతారు. అంటే పిల్లల ఇంటికాడ పెట్టి తల్లిదండ్రులు మాత్రమే పోతా ఉంటారు. మరి పిల్లలకు ఆశీర్వాదం అక్కడ కదా, పిల్లలకు కూడా ఆశీర్వాదంగా. అందుకే పిల్లల మీద ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు దేవుడు. తర్వాత దీవించేవాడుగా ఉంటున్నాడు. మరి పిల్లవాళ్ళను ఎప్పటి నుంచి ఎరిగింది కూడా దేవుడు వాక్యంలో రాయించాడు. చూద్దాం. యెషయా గ్రంథము 46వ అధ్యాయం. యెషయా గ్రంథం 46వ అధ్యాయం. యెషయా గ్రంథము 46వ అధ్యాయం, పేజీ నంబరు 608. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 3వ వచనం, యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టిన మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను సంక పెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించు. కనుక దేవాదేవుడు పిల్లలను సంకలం పెట్టుకున్నప్పటి నుండి ఏం చేస్తున్నాడు? ఆయన గమనిస్తూనే ఉంటున్నాడు, చూస్తూనే ఉంటున్నాడు. చాలా శ్రద్ధ కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఇంకోటి చూద్దాం. 20వ గ్రంథం 1వ అధ్యాయం. దేవుని యొక్క ప్రేమ, పిల్లల మీద ఉంటున్న ప్రేమ. 20వ గ్రంథం 1వ అధ్యాయం 1వ అధ్యాయం. కుమార్ చూసుకుంది కదా మన బిడ్డను. ఇర్మియా పేజీ నంబర్ 627, పాత నిబంధన. ఈ తల్లిదండ్రులు మీరే బాగా వినాలి. విని పిల్లల గురించి చెప్తాను. మన పిల్లల గురించి చెప్తాడు ఏందో దేవుడు. అందుకే నేను కాదు చూడని చెప్పి ఇంతవరకు ప్రార్థన చేశా. ప్రభా, నేనేం కాదు, నన్ను ఒక బూరగా వాడుకో, నన్ను ఒక మైకుగా సాధనంగా వాడుకో, నువ్వు నాలో ఉండి మాట్లాడు. ఇవన్నీ ప్రార్థనాపూర్వకంగా దేవుడు మాట్లాడించే మాటలు. మీరు తల్లిదండ్రుల వారు ఏం చేయాలా? ఏదో పాప గురించి చెప్తున్నాడని గ్రహించాలి. కనుక ఈ పాప ఎప్పటి నుంచి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇక్కడ రాయబడితే వచ్చింది. బాగా గమనించండి, ఎప్పటి నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనము, యెహోవాకు నా ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. వాయమ్మ, మీ ఊరు యాదో తెలియదు, ఇది అక్కడున్నావో. గర్భములో పడక ముందే దేవుడు పాపను ఎరిగినాడు. ఇక్కడ రాయబడుతుంది చూడండి. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. రూపమే లేదన్న. ఒకరో గర్భం వచ్చినట్టు తెలుస్తానే ఏం చేస్తాం? హాస్పిటల్కి పోయి స్కానింగ్ ఏం పిల్లలు ఉందో అంటారు కదా. అంటే ఉన్నట్టుంటే స్కానింగ్ తీపిస్తూ ఉంటున్నాం. అనగా అసలు ఏ పరిస్థితి లేదు, ఆ ఛాన్సే లేదు. కానీ అటువంటి అప్పుడే దేవుడు ఏం చేసినాడు? ఎరిగినాడంట. రూపింపక వాళ్ళక మునిపేనంట. ఇది చాలా ఆశ్చర్యం. అలాగా జెస్సికను ఎప్పుడు ఎరిగినాడు దేవుడు? రూపింపకబడక మునిపే. కింద చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ 1వ అధ్యాయము 1వ అధ్యాయం 6వ వచనం. ఎట్లనగా తన ప్రియులను తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలిగినట్టు తన చిత్త ప్రకారం దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన యొక్క పరిశుద్ధులము నిర్దోషమై ఉండవలనని ఎప్పుడు నుండి పరిశుద్ధులము నిర్దోషమై ఉండవలనని ఎప్పుడు నుంచి ఉన్నామంట. మనం పాప కూడా జగత్తు పునాది వేయబడక మునుపే. అలాగా జగత్తు పునాది అంటే భూమి ఆకాశం ఇవేమి లేనప్పుడే జెస్సిక మనమంతా భూమి మీద ఉన్నామంటే ఎప్పుడు ఎరిగినాడు? భూమి ఆకాశం లేనప్పుడే ముందుగానే ఆయన ప్రణాళిక ఉన్నాం కాబట్టి ఇక్కడ కూర్చున్నాం.
రూపింపక మునిపే మిమ్మల్ని ఎరిగి తిని. కనుక జెస్సిక మన ముందర ఉందంటే ఇప్పుడు ఎప్పుడు నుంచింది? ఓ అమ్మ జగత్తు పునాది వేయబడక మునుపు ప్లాన్ వేసుకొని పెట్టినాడు దేవుడు. ఇప్పుడు చూస్తూ ఉంటున్నాం. ఎంత ఆశ్చర్యము! విడిచిపెడతాడా పిల్లలు? మనకన్నా ఎక్కువగా చూసుకుంటాడు చాలా. అందుకే రాయబడుతూ వచ్చింది. చూద్దాం యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం చదువు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? చదువు. మరచునా? వారైనా మరచుదురు కానీ, అంటే మీరు ఒక్కోసారి మనం మర్చిపోతామనే కదా. అంటే మనం మర్చిపోతామట, కానీ ఆయన మర్చిపోతాం. ఇనే విషయంలో, పిల్లల ఆరోగ్య విషయంలో చూడండి, బాగా గమనించండి. పుట్టక మునిపే ఎరిగాడు జెస్సికను, ఆహార విషయంలోను, తర్వాత ఆరోగ్య విషయంలోను. చాలా ఆశ్చర్యం అనుకుంటే. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ఎంతో ప్రేమగల దేవుడు. ఆయన పిల్లలను జ్ఞాపకం చేసుకునేవాడు. అందుకే పిల్లలు ఏం చేయాలి? మనం దేవుడి నుండి చేసుకుపోవాలా. దేవుడు ప్రణాళిక చొప్పున ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఏం చేస్తాం? మా పిల్ల మా పిల్ల మా పిల్ల మా అబ్బాయి మా అబ్బాయి. మనకన్నా ఎక్కువగా ఆయన ముద్దులాడేవాడుగా ఉంటున్నాడు. మనకన్నా ఎక్కువగా ఆయన ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. చాలా శ్రద్ధ గలవాడు పిల్లల మీద. ఎంతో మక్కువ, సంతోషం. చిన్న పిల్లలంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి చాలా ఇష్టం అంట. భూమి మీద ఉన్నప్పుడు చిన్న పిల్లలు నా ఎదురుకు రానియుడి, అలాంటి వారిదే పరలోక రాజ్యం అంటున్నాడు. చూద్దాం ఇంకొక వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం పేజీ నంబరు 225, పాత నిబంధన, 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. కనుక పిల్లల మీద దేవుని యొక్క దయ ఉంటున్నది. చాలా దయగలవాడు, కనికరం గలవాడు, కృప గలవాడు. అక్కరలో అవసరతలో ఆయన ఇంట్లో మనతో ఉంటున్నాడు. మన యొక్క అవసరతలు చూస్తూ ఉంటున్నాడు. ఏం కావాలి? ఈ పిల్లలకి ఏం కావాలి? పాప చిన్నపాప ఏడుస్తూ ఉంది, పాల డబ్బా లేదు, అది లేదు ఇది లేదని మనకన్నా ముందుగానే ఆయన వెతికి మనకిచ్చే అదే ఆశీర్వాదం. అంటే మనకి ఆయన ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. చూద్దాం లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనం. 52వ వచనం. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. యేసుక్రీస్తు ప్రభుల వారు 13వ ఏట, 13 సంవత్సరాలు ఉంటున్నాయి. అప్పుడే దేవాలయంలో బోధకులు చెప్పే మాటలు చెప్పి అక్కడే ఆగిపోయాడు. తల్లిదండ్రులు వెతుకుతూ ఉంటున్నారు, ఎక్కడికి పోయాడు అబ్బాయి అని. చూస్తే మరి యేసుక్రీస్తు ప్రభుల వారు తల్లిదండ్రులకు లోబడి వారితో నజరేతుకు వెళ్తూ వచ్చాడు. చూడండి, అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు చిన్ననాడే మరి దేవుని దయందును మనుషుల దయందు. కనుక దేవుని దయ కావాలి, మనుషుల దయ కూడా కావాలి. మనుషులు కూడా దేవుని నామమున ఆశీర్వదించాలి. కనుక దేవుడు కూడా మొదటగా ఆయన ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. మనం చేయవలసిన పని ఏంటి? దేవుని కొరకు పెంచాలి. చూద్దాం ఆమె ఎవరి కొరకు పెంచిందో. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయం, పేజీ నంబరు 224, పేజీ నంబర్ 224, పాత నిబంధన. మొదటి సమూయేలు మొదటి అధ్యాయం 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. చూడు ఇక్కడ పైన 26వ వచనం. నా ఏలిన వాడి ప్రాణంతో నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీ నేనే. ఈ బిడ్డను
దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. దేవునికి మొరపెట్టుట ద్వారా అన్నాకి మగబిడ్డనిచ్చాడు. అయ్యా నాకు బిడ్డనిస్తే దీంట్లో సేవ చేయని విడిచిపెడతాను మాట తప్పకుండా దేవుడికి తీసుకుని వచ్చాను. అట్లానే పాపం తీసుకుపోయి దేవుడికి తెచ్చిపెట్టి మరి కాదు చెప్పేది ఏం చేయాలా? మాకు సమయం ఉన్నప్పుడల్లా దేవుడింటికి పోవాలి. ఏదో ఒక మీటింగ్ జరుగుతూ ఉంటాయి వార కోడికలు. సరే వార కోడికలకు మేము రాలేము అంటే ఆదివారం కదా, ఆదివారం చర్చి పోవాలి. ఆదివారం చర్చి పోయేటప్పుడు ఏం చేయాలా? పిల్లలను జోలో ఉండబెట్టి పీకల నోట్లో పెట్టి పోవడం కాదు, పిల్లలను కూడా దేవుడికి తీసుకుపోవాలి. చాలా మంది అట్టి చేస్తున్నారు. ఎవరికైనా ముసలి వాళ్ళకి అప్పగించిపోతారు. ఏం చేతి పీకి నోట్లో పెట్టు ఏం వేర్చడం అని. వీళ్ళు పోయి పొద్దున 10కి పోయి 1 గంటకు వస్తారు. అక్కడే ఫోన్ చేసి ఇక్కడ ముసలి వాళ్ళు ఏం చేస్తారు? పిల్లలు చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఆశీర్వాదం వస్తుంది? ఆశీర్వాదం ఉండాలి. అందుకే ఏం చేయాలా? కుమార్ ఏమ్మా నీ పేరు ఏం పేరు? దివ్య. కుమార్ దివ్య బిడ్డకు ఆశీర్వాదం, మీకు ఆశీర్వాదం, కుటుంబానికి ఆశీర్వాదం అన్నీ ఉన్నాయి. అందుకే ఇంతకుముందు 2-3 సార్లు చెప్పా వచ్చినప్పుడల్లా బిడ్డను మీరు తీసుకున్నారు. కొంత సమయం దేవుని ఇంట్లో గడపండి. చూడండి ఆ నెమ్మది, సంతోషం, ఆనందం ఉన్నా లేకపోయినా దేవుని యొక్క ఆశీర్వాదం ఎట్లుంటుందంటే అసలు ఇంకా ఏమీ మాకేం కొదవ ఉంది, మాకేం కొదవలేదు అన్నట్టుగా ఉంటాం. ఏమి లేకపోయినా ఉన్నట్టుగానే ఉంటామంట. ఏమి లేకపోయినా ఉన్నట్టుగానే సంతోషం. ఇంకేం కావాలి? ఇంకా పిల్లలను ఎక్కువగా దేవుడు బాబు సంతోషంగా దగ్గర తీసుకునేవాడు. పిల్లల మీద శ్రద్ధ కలిగినవాడు. వాళ్ళు ఏడిస్తే చూసేవాడు, చూసే దేవుడు. వాళ్ళ ఆహారం కొరకు ఏదైనా మరి నీళ్ళ కొరకు కానీ అరిస్తే ఆయన వెంటనే ఆయన వారి యొక్క స్వరమును అనగా వారి గొంతుకు స్వరం వినేవాడుగా ఉంటాడు. పరలోకం నుండి చాలా శ్రద్ధ కలిగినవాడుగా ఉంటున్నాడు. మనం నిద్రపోయిన పిల్లలను గమనిస్తూ ఉంటున్నాడు. అటువంటి గొప్ప దేవుడు. ఏ దేవుడు ఉన్నాడా అట్లా పిల్లలను కాయి పుట్టిన అయిపోయింది మనకేం పని అయినట్టు. కానీ దేవదేవుడు తల్లి అయినా మనసుగా నేను నిన్ను మౌనమని చెప్తున్నా దేవుడు. పిల్లలను ఏం చేయాలా? మందిరానికి తీసుకోవాలి. చర్చికి కదలండి. ఒక్క గంట మీరు అంతసేపు కూర్చోలేకపోయినా నేను తొందరగా ముగిస్తాను. 12కి 2 గంటలే అంతసేపు కూర్చోలేరని చెప్పి నేను 2 గంటలే. ఇంకా మీకంటే 1 గంటన కూర్చొని రండి. పిల్లలకు ఆశీర్వాదం కావాలంటే అక్కడే ఉంది. దేవునికి వస్తే ఇంకా ఆశీర్వాదం. రాకపోతే ఆశీర్వాదం అని కాదు, ఇంకా డబల్ ఆశీర్వాదం. పిల్లలను ఇప్పటికీ దేవుడు చూస్తూనే ఉంటున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించగాక ప్రార్థన చేద్దాం. పాపకిచ్చిన వాగ్దానం పిల్ల అండర్లైన్ చేసుకోగా చెప్తాను. పాపకిచ్చిన వాగ్దానము ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. పాత నిబంధన. రెండో అధ్యాయం 7వ వచనం. చదువు. నీ చేతుల 2వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం పేజీ నంబర్ 146 అయిపోయింది. 7వ వచనం చదువు. నీ చేతుల 2వ అధ్యాయం 7వ వచనం. నీ చేతుల పనులని నువ్వు చదవాలని నేను కావాల్సి నిలబడ్డాను. గొప్ప అరణ్యంలో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించి నా సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడు యెహోవా నీకు తోడన్నాడు. నీకేమీ తక్కువ కాదు. మంచి వార్త. ఏమి తక్కువ లేదంటే పోలేదా?
పేరు రాసుకో. ఆ వచనము దాని మీద రాసుకో. ఆ వచనాన్ని పెట్టి మీరు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తారు. మా ప్రేమైన తండ్రి, పరిశుద్ధమైన దేవామి పాద స్తోత్రము చెల్లిస్తా ఉంటున్నాం. ప్రేకుమాడైన యేసుక్రీస్తు పరిశుద్ధ స్తోత్రములు ఎవరికి దేవా మరి ఇచ్చిన లేఖనాలు బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ కుటుంబాన్ని దీవించండి దేవా. మరి ఇప్పుడు మరి ఈ కేక్ కట్ చేస్తుండగా దేవా మీరే ఉండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించమని మీ సహాయం కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగేస్తున్నాను తండ్రి. రానమ్మా చిన్ని పిల్ల ఇదేదో పెట్టారు చూడు పాప దొంగల పెట్టరు పెట్టరు మీ కింద పడిపోతుంది. పిల్లలకి అందరికి అలవాటు చేయాలి. భర్తలు అనకుండా పాత్రలు ఇవాళ పెట్టుకోవాలి. అది సైడ్ అక్కడ నిలబడు. నువ్వు అట్లా నిలబడు. నువ్వు అట్లా నిలబడమా. రండి మీరు రండి, తల్లిదండ్రులు చూడండి. మీకు కట్ చేసినాక పాప కొంచెం తినిపిస్తా. తర్వాత మీరు అంతా నువ్వు అట్రా పాప కండ్లు భయపడి చిన్నపిల్ల నీవు చేయబెట్టు. వీడియో రావడం లేదా? రావడం వీడియో. హ్యాపీ బర్త్డే టు కొంచెం పెట్టు, కొంచెం అట్లా తినడం లేదు. తాతవు ఏ బోర్డు వచ్చింది కదా.